హాయ్ అండి. వెల్కమ్ టు హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మీరందరూ కూడా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా పాదాభివందనాలు. నేను మొన్న చేసిన ఫారెన్ కోడి చికెన్ కర్రీని చాలా చాలా బాగా ఆదరించారు. నాకు ఊహించని సబ్స్క్రైబర్స్, ఊహించని వ్యూస్ కూడా వచ్చినాయి. అందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని కూడా మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్కెట్లో టమాటాలు చాలా చౌకగా వస్తున్నాయంట. కేజీ 10 రూపాయలంట టమాటాలు. అందుకోసం మా ఇంట్లో 5 కేజీలు టమాటాలు తీసుకొచ్చారు. అందులో 2 కేజీలు పచ్చడి పట్టాలని అనుకుంటున్నాను. కానీ టమాటా పచ్చడి పట్టలేదు నేను ఎప్పుడు కూడా. టమాటా పచ్చడి పట్టడం కూడా రాదు. యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ టమాటా పచ్చడి ఎలా పట్టాలని నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ట్రయల్గా 2 కేజీలు టమాటాలు పచ్చడి పట్టాలని ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నిన్న తెచ్చిన టమాటాలు చాలా బాగున్నాయి. చాలా రెడ్గా, రౌండ్గా చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని వాటిని శుభ్రంగా తడి లేకుండా తుడుస్తున్నాను. తుడిసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఊరబెట్టాలంట. చిన్నప్పుడు మా అమ్మ పట్టే పచ్చళ్ళలో నాకు మాగాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మాగాయ పచ్చళ్ళలో ఆవపిండి తక్కువగా కలుస్తుంది. ఆవకాయ పచ్చళ్ళు అయితే ఆవపిండి కొంచెం ఎక్కువగా కలుస్తుంది కదా. ఆవపిండి అయితే నా ఆరోగ్యానికి అంతగా పడదు. చాలామందికి ఈ సమస్య ఉంటుంది కదా. మా అమ్మ నా కోసం ముఖ్యంగా మా ఆవకాయ పచ్చడి బాగా పట్టేది, టమాటా పచ్చడి కూడా. అప్పట్లో మా అమ్మకి హెల్ప్ చేయడం తప్ప మా అమ్మ పట్టిన పచ్చళ్ళు చూసి నేర్చుకుందామన్న ఆలోచనే లేదు. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. టమాటా పచ్చడి పట్టడం చాలా ఈజీ కదా. సంవత్సరం మొత్తంలో కూడా టమాటాలు దొరుకుతాయి. అవి కూడా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి. అందుకు టమాటా పచ్చడి పట్టాలంటే అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు కదా. ఈ టమాటా పచ్చడి పట్టుకుని ఉండటం వలన ఎన్నో లాభాలు. టిఫిన్స్లో వేరే చట్నీ చేయవసరం లేకుండా ఈ టమాటా పచ్చడి యూస్ చేసుకుని టిఫిన్ అవగొట్టేయచ్చు. మా లాంటి వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. టమాటా పచ్చడి పట్టడానికి మంచి కాయలు ఉండాలంట. చూడండి, మేము తెచ్చిన కాయలు కూడా చాలా బాగున్నాయి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. రెడ్గా, రౌండ్గా పెద్ద పెద్ద కాయలు. అటువంటి కాయలే పచ్చడికి చాలా బాగుంటాయని చెప్తున్నారు కదా యూట్యూబ్లో. అందుకే టమాటాలు తెచ్చిన వెంటనే నాకు అదే ఆలోచన వచ్చింది. ఈ టమాటాలతో నాకు రాకపోయినా యూట్యూబ్లో చూసి పచ్చడి పట్టాలని. టమాటాలు ముక్కల కింద కోసేసుకున్న తర్వాత ఉప్పు తగినంత చూసుకుని, ఆ ముక్కలకి ఎంత ఉప్పు అయితే కావాలో అంత ఉప్పు చూసుకొని కొద్దిగా టమాటా ముక్కలకి వేసేసి ఊరబెట్టాలంట. నేను కూడా అలాగే చేశాను. టమాటా ముక్కలు కోసేసుకున్న తర్వాత ఉప్పు వేసేసి పైకి కిందకి అనేసిన తర్వాత అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత 3 రోజులు వాటిని ఊరనివ్వాలంట. టమాటాలు మన ఆరోగ్యానికి చాలా మంచిదంట. టమాటాలు తినటం వలన ఈ టమాటాల్లో ఉన్న ఫోలిడ్, కాల్షియం, ఫైబరు మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందంట. ఇంకా ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే లాంటి విటమిన్స్ కూడా ఉన్నాయంట. అవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు కదా డాక్టర్స్. పైగా ఈ టమాటాలు తినటం వలన మనకి భయంకరమైన రోగాలు, క్యాన్సర్ వంటి వాటిని రానివ్వకుండా ఇది కాపాడుతుందంట. టమాటాలో ఉండే విటమిన్ కే, కాల్షియం వంటివి మన ఎముకలు దృఢంగా అవటానికి చాలా సహాయపడతాయంట. టమాటాలో ఉండే పోషకాలు మన కళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయంట. టమాటా తినటం వల్ల కళ్ళకు కూడా మంచిగా కనపడతాయి అన్నమాట. ఈ టమాటాలో రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో పోషక విలువలు ఉన్నాయంట. అందువలన మనం ప్రతిరోజు వంటల్లో ఒక టమాటాని చేర్చి వంటలు చేసుకుని తినటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు కదా డాక్టర్స్. 3 రోజుల తర్వాత
డబ్బా తీసి చూస్తే ముక్కలు బాగా ఊరిపోయి ఉన్నాయన్నమాట. వాటర్ అంతా బయటకు వచ్చేసింది. దాంట్లో ముక్కలన్నీ పిండేసి బాగా పిండి ఒక ప్లేట్లో వేసేసాను ఆరబెట్టేయడానికి. తర్వాత తగినంత చింతపండు తీసుకుని ఆ చింతపండులో ఉన్న వేర్లు అవన్నీ తీసేసి గింజలన్నీ తీసేసి ఆ వాటర్లో వేసేసి ఆ ముక్కలు అవన్నీ ప్లేట్లో సర్ది ఎండలో పెట్టాను. ఎండలో ఎండబెట్టడానికి వాటర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. చూడండి వాటర్ ఎంత ఎక్కువ వచ్చిందో. నాకైతే భయం వేసింది ఆ వాటర్ అంతా ఈ ఎండకి కొంచెం ఇంకుతుందా లేదా అని. ఎందుకంటే మా ఆంటీని అడిగినప్పుడు వాటర్ అంత రాదు, కొంచెమే వస్తుంది కదా, నీకు ఎందుకు అంత వచ్చింది అన్నారు. అయితే ఈ పచ్చడి మొత్తం అట్టర్ ఫ్లాప్ అనుకున్నాను. చూడండి మూడో రోజుకి చక్కగా ఎండిపోయినాయి అనమాట. చాలా బాగా ఎండినాయి. వాటర్ చూడండి ఎంత ఇంకిపోయిందో, చక్కగా దగ్గరికి వచ్చింది. మనం వేసిన చింతపండు కూడా చాలా బాగా దాంట్లో మెల్ట్ అయిపోయింది అనమాట. 3 రోజులు చక్కగా ఎండబెట్టేసాను. చూడండి ముక్కలు కూడా చాలా బాగా ఎండినాయి అనమాట. మంచి ఎండలు కాసినాయి. ఆ ముక్కలు బాగా గరుక్కుమంటున్నాయని కొన్ని ముక్కలు అయితే మిక్సీ పట్టాను, కొన్ని ముక్కలు అయితే ఆ జ్యూస్లో వేసేసాను. జ్యూస్లో వేసిన 10 నిమిషాలకే ముక్కలన్నీ కూడా మెత్తబడిపోయినాయి అనమాట. ముక్కలన్నీ జ్యూస్లో వేసేసాను. బాగా కలియబెట్టేసి ఓ పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అందులోకి 1 స్పూను 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు వేసి కొంచెం ఫ్రై చేశాను అనమాట. దాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవటానికి. మనం వేసిన క్వాంటిటీలో కొంచెమే కదా, మిక్సీలో అవదని అందులోనే కొంచెం కారం వేసేసి ఆ 2 కూడా మిక్సీ పట్టేసాను. చక్కగా మెత్తగా పౌడర్ అయిపోయింది. మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి నేను కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పచ్చికారమే, కొన్న కారమే, నేను తయారు చేసుకున్న కారం కాదు. చాలా బాగుంది కారం. మనం కలుపుకున్న పచ్చడికి ఎంత కారం పడుతుందో తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి నేను ఒక కప్పు తీసుకుందాం కారం అనుకున్నాను. కానీ ఆ కప్పు కూడా ఎక్కువైపోయేలాగా ఉందని కొద్దిగా తీసేసి మిగతా కారాన్ని చక్కగా దాంట్లో కలిపేసాను. చాలా బాగుంది. టేస్ట్ చూసాను. కారం, ఉప్పు, మనం వేసిన మెంతులు, ఆవాల పొడి కలిపేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనము తాలింపుకి రెడీ చేసుకుందాం. ఈ తాలింపులో ఏం వేసానంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మొత్తం వేసి చాలా దోరగా మాడకుండా దగ్గరే ఉండి వేపుకోవాలంట. చాలాసేపు వేగిన తర్వాత దోరగా వేగిపోయినాయి అనమాట. అవి తీసి పక్కన పెట్టుకున్నాను. టమాటా పచ్చడి పట్టడం ఎంత ఈజీ అని తెలిస్తే ఈ పాటికి నేను చాలాసార్లు టమాటా పచ్చడి పట్టేద్దును. ఎందుకంటే పొద్దుటే లెగిసి వంట చేసి పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ వేసి టిఫిన్లోకి మళ్ళీ చట్నీ చేయాలి. అదో పెద్ద ప్రాసెస్ లాగా అయిపోయింది. ఇలాంటి చిన్ని పచ్చళ్ళు వెరీ టేస్టీ, వెరీ హెల్దీ పచ్చళ్ళు పట్టేసుకుని పక్కన పెట్టుకుంటే టిఫిన్స్లోకి చట్నీలు చేయక్కర్లేకుండా ఇవి సరిపోతాయి. చాలా బాగుందన్నమాట నేను పట్టిన పచ్చడి. నేను నూనెలో వేయించి పెట్టుకున్న అవి తాలింపులన్నీ కూడా పచ్చళ్ళలో వేసి కలిపేసాను. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో నేను పట్టిన పచ్చడి. అసలు ఇలా వస్తుందని నేను ఊహించలేదు. చాలా బాగా వచ్చిందనమాట. అసలు నేను ఎప్పుడూ పట్టలేదు, ఇదే ఫస్ట్ టైము. మా అమ్మ పడితే చూడడమే తప్ప నేనైతే ఎప్పుడూ పట్టలేదన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. పచ్చడంతా పట్టడం పూర్తయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి ఒక డబ్బాలోకి ఎత్తి పట్టేసాను. అది డబ్బాలోకి వేసేసిన తర్వాత గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకుని అందరం కూడా తల ముద్ద తిని టేస్ట్ చూసాము. పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూస్తున్న మీ అందరికీ నేను పట్టిన పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో ఏమన్నా తప్పులు చేసుంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ పచ్చడిని ఏ విధంగా పట్టొచ్చో మీకు ఏమైనా తెలిస్తే కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా చిన్ని ఛానల్ని పెద్ద ఛానల్ కింద చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ.